మనము మ్యాచ్ 11th గురించి డిస్కస్ చేద్దాం. సో మ్యాచ్ డీటెయిల్స్కి వస్తే సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫస్ట్ మ్యాచ్ డీటెయిల్స్కి వద్దాం. మ్యాచ్ 11th వచ్చేసి 33/2025లో 25 రోజు 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ మ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే బరస్పర స్టేడియం, గౌహతి, అస్సాంలో. సో ఇది వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ మెయిన్ థింగ్ ఎందుకు వీళ్ళు గౌహతిలో, ఇది బరస్పర కొత్త స్టేడియము. సో గౌహతిని వీళ్ళు హోమ్ గ్రౌండ్గా సెలెక్ట్ చేసుకున్నారు రాజస్థాన్ రాయల్స్ కొన్ని మ్యాచ్ల కోసము. సో నెక్స్ట్ పిచ్ సర్ఫేస్ కోసం వెళ్దాం. పిచ్ రిపోర్ట్ గురించి వెళ్తే పిచ్ ఎలా ఉంటుందంటే ఫ్లాట్ సర్ఫేస్. సో జస్ట్ హై స్కోరింగ్స్కి చాలా పాసిబుల్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మీరు చూశారు కదా, రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. రెండు టీములు కూడా మంచి రన్స్ కొట్టాయి. సో నాకు తెలిసి హై స్కోరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ 6 మ్యాచ్లు జరిగితే 6 మ్యాచ్ల్లో అన్ని దాంట్లో 180 నుంచి 200 స్కోరు చేశారు. అందుకే నేను ఈ పిచ్చు బ్యాటింగ్ అనుకూలిస్తుందని చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ఎందుకు బ్యాటింగ్ అనుకూలిస్తుందంటే బౌండరీస్ చాలా షార్ట్ బౌండరీస్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో అందుకోసమే బ్యాట్స్మెన్స్కి చాలా అనుకూలిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటింగ్. సో బ్యాటింగ్కి ఆబ్వియస్లీ ఫుల్ అనుకూలిస్తుంది. బౌలింగ్ గురించి మాట్లాడితే ఫేస్ బౌలింగ్కి అనుకూలించదంటే ఫేస్ బౌలింగ్కి మాత్రం ఈ పిచ్లో నువ్వు ఎలా అంటే అలా వేస్తే కుదరదు. ఇక్కడ వేరియేషన్స్ అవన్నీ వేస్తే మా ఫాస్ట్ బౌలింగ్కి మంచిగా అనుకూలించే ఉంటుంది, బౌన్స్ అవన్నీ వేసుకుంటా. తర్వాత ఛాలెంజింగ్ ఫర్ స్పిన్నర్స్కి చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఇక్కడ చెప్పాను కదా, షార్ట్ బౌండరీస్ ఉంటాయి, జస్ట్ కొట్టారంటే షార్ట్లు వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడదాం. డ్యూ ఫ్యాక్టర్ గురించి మాట్లాడితే ఎస్ ఆర్ నో? ఎస్, ఆబ్వియస్లీ సాయంత్రం మ్యాచ్లు కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఇప్పుడుండే కొత్త రూల్ ప్రకారం అయితే సెకండ్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు 11వ ఓవర్ తర్వాత కెప్టెన్ డ్యూ ఉందంటే ఎంపైర్కి చెప్తే 2 బాల్స్ టెస్ట్ చేస్తారు. సో ఇంకా డ్యూ ఉందంటే ఎంపైర్ సెకండ్ న్యూ బాల్ ఇస్తాడు. సో 2 న్యూ బాల్ తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి కానీ ఏంటంటే చాలామంది చెప్పిన వరకైతే సెకండ్ ఇన్నింగ్స్లో ఇష్యూ అయితే అవుతుంది, బట్ కంపేర్ టు ఇంత కొంత పోలిస్తే బెటరే. నెక్స్ట్ టాస్ చేస్తే ఏం చేయాలి? టాస్ చేస్తే ఇక్కడైతే ఈ పిచ్లో చేజింగే ప్రిఫరబుల్. సో ఫస్ట్ బ్యాటింగ్ కన్నా చేజింగ్ తీసుకున్న వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే షార్ట్ బౌండరీస్ ఉన్నాయి, మంచి తక్కువలో కన్నా కంట్రోల్ చేశారంటే మంచి రన్నులు కొట్టే చేజింగ్. సో గురించి మాట్లాడదాం. ప్లేన్ 11 గురించి మాట్లాడితే ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ప్లేన్ 11 గురించి మాట్లాడితే ఫస్ట్ యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ ఓపెనర్స్కి వస్తారు. రియాన్ పరాగ్ వన్ డౌన్, నితీష్ రాణా, వనిందు అసరంగా, ధ్రువ్ జోరల్, శుభమ్ దూబే, సిమ్రాన్ హెయిట్మార్, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, తుషార్ దేశపాండే. ఇది వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11. నెక్స్ట్ వచ్చేసి మనం సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. సో సిఎస్కే ప్లేయింగ్ 11 వచ్చేసి రచిన్ రవీందర్, రాహుల్ త్రిపాఠి ఓపెనర్స్. రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ రావట్లేదు, సో 1 డౌన్లో వస్తున్నాడు. దీపక్ హూడా, శ్యామ్ కర్రన్, శివం దూబే, జడేజా, ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, మతీషా పతిరానా. సో ఈ 2 టీంల మ్యాచ్ల గురించి మాట్లాడితే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికి 2 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఈ మ్యాచ్ అనేది చాలా ప్రెస్టీజ్గా తీసుకుని ఆడుతుంది రాజస్థాన్ రాయల్స్. సిఎస్కే ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. మొన్న ఆర్సీబీ మీద దారుణంగా ఓడిపోయింది. నెక్స్ట్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఫర్ బోత్ టీమ్స్ మాట్లాడదాం మనం. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. సో వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే చెప్తాను చూడండి. టీం వెరీ బ్యాలెన్స్డ్గా ఉంది వాళ్ళ టీం. సో వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ వాళ్ళ వీక్నెస్ వచ్చేసింది వరకు. వీళ్ళకి వీక్నెస్ ఏంటంటే ఆల్రౌండర్స్ చాలా దారుణంగా ఉన్నారు. వీళ్ళ ఆల్రౌండర్స్ స్ట్రెంత్ తక్కువ ఉంది వీళ్ళకి. సో నెక్స్ట్ మెయిన్ వీళ్ళ వీక్నెస్ ఏంటంటే సంజు శాంసన్ కెప్టెన్గా ఆడట్లేదు ఫస్ట్ 3 మ్యాచెస్. అందుకే రియాన్ పరాగ్ కెప్టెన్సీలో 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఇప్పుడు ఈ 3వ మ్యాచ్ తర్వాత సంజు శాంసన్ కెప్టెన్సీ తీసుకుంటాడని నేను ఆశిస్తున్నాను. 3rd మ్యాచ్ తర్వాత సంజు శాంసన్ కెప్టెన్ వస్తేనే వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే సంజు శాంసన్ కెప్టెన్సీ చేయట్లేదు.
ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి సో వాళ్ళ మ్యాచ్ల్లో అతని బ్యాటింగ్ వరకు అతను ఆడుతున్నాడు. బట్ కెప్టెన్సీ రియాన్ పరాగ్ వల్ల 2 మ్యాచ్లు అయితే ఓడిపోయాయి. సో మెయిన్ వాళ్ళ వీక్నెస్ వచ్చేసి సంజు శాంసన్ కెప్టెన్గా లేకపోవడం. నెక్స్ట్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఫర్ సిఎస్కే. దీని గురించి మనం మాట్లాడదాం. ఓకే, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఫర్ సిఎస్కేలో ఫస్ట్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడితే వీళ్ళ స్పిన్ అటాక్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటారా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా ముగ్గురు ఉన్నారు మంచి బౌలర్లు. ఇంకో మెయిన్ హైలైట్ థింగ్ ఏంటంటే నూర్ అహ్మద్ ఇప్పుడు వరకు జరిగిన 10 మ్యాచ్ల్లో అతను ఐపీఎల్ పర్పుల్ క్యాప్ దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో వీళ్ళ స్పిన్ అంత బాగుంది, వీళ్ళ మెయిన్ స్ట్రెంత్. నెక్స్ట్ ఓపెనింగ్ వీళ్ళ ఓపెనింగ్ పేరు రాహుల్ త్రిపాఠి కాకుండా డేవాన్ కాన్వే వస్తే కొంచెం బాగుంటుంది, కానీ వీళ్ళ ఓపెనింగ్ పేరు బాగుంది. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే వీళ్ళు ఆడితే. నెక్స్ట్ బ్యాటింగ్ లైనప్ వీళ్ళు 7, 8, 9 వరకు కూడా బ్యాటింగ్ లైనప్ ఉంది. వీళ్ళ మెయిన్ స్ట్రెంత్ అది. నెక్స్ట్ వీక్నెస్ల గురించి మాట్లాడితే ధోని అండ్ ఒకరిద్దరు తప్పితే స్పిన్ని ఫేస్ చేయలేరు అందరూ. మెయిన్ అదొక వీక్నెస్ అయితే. రెండవ ఒక వీక్నెస్ గురించి మాట్లాడితే ధోని, శివం దూబే వీళ్ళిద్దరూ తప్పితే హార్డ్ హిట్టర్లు లేరు వాళ్ళ టీంలో. జడేజా అప్పుడప్పుడు హార్డ్ హిట్టింగ్ చేస్తాడు, కానీ ప్రతి మ్యాచ్లో మనం జడేజాని నమ్ముకోలేం. సో ధోని, శివం దూబే వీళ్ళే హిట్టింగ్ చేయాలి. ధోని మన ఆర్సీబీ మ్యాచ్ చూస్తే కూడా బాగానే హిట్ చేశాడు. సో ధోని మంచి హిట్టర్ వాళ్ళ టీం. ధోని, శివన్ దుబే కాకుండా వేరే వాళ్ళు హిట్టింగ్ చేయలేకపోతున్నారు. సో మెయిన్ డిసడ్వాంటేజ్ వాళ్ళకి అది. నెక్స్ట్ వచ్చేసి మనం తర్వాత గురించి మాట్లాడదాం ఫస్ట్. సో బ్యాటిల్స్ వచ్చేసి యశస్వి జైస్వాల్ వర్సెస్ మతీషా పతిరానా వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్తో పోల్చుకుంటే మతీషా పతిరానాతో చాలా స్ట్రగుల్ అవుతున్నాడు యశస్వి జైస్వాల్. సో స్ట్రైక్ రేట్ అంత మంచిగా ఏం లేదు. సో సంజు శాంసన్ వర్సెస్ వాళ్ళ స్పిన్ ద్వయం నూర్ అహ్మద్, అశ్విన్, మన రవీంద్ర జడేజా. సో వీళ్ళతో కూడా మంచి రికార్డ్ లేదు సంజు శాంసన్. సో వాళ్ళు ముగ్గురు సంజు శాంసన్ని ఇబ్బంది పెడతాడని అయితే నేను అనుకుంటున్నా. హెయిట్మార్ వర్సెస్ నూర్ అహ్మద్. సో హెయిట్మార్ వర్సెస్ నూర్ అహ్మద్ వీళ్ళిద్దరిలో చూస్తే హెయిట్మార్ మంచి స్ట్రైక్ రేట్ ఉంది. ఓకే, నెక్స్ట్ వీళ్ళ దాని గురించి చూద్దాం. చెన్నై రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ తుషార్ దేశపాండే. సో తుషార్ దేశపాండే నార్మల్ రంజీ మ్యాచ్ల్లో కూడా మన ఎవరు రుతురాజ్ గైక్వాడ్ని చాలాసార్లు అవుట్ చేశాడు. సో రుతురాజ్ గైక్వాడ్ కొంచెం తుషార్ దేశపాండేతో జాగ్రత్తగా ఉండాలి. సో రచిన్ రవీంద్ర వర్సెస్ వనిందు అసరంగా. సో వీళ్ళతో పోలిస్తే వనంది అసరంగతో ఏం ఇష్యూ లేదు రచిన్ రవీంద్రకి. సో మంచిగా ఆడతారు రచిన్ రవీంద్ర. రాహుల్ త్రిపాఠి వర్సెస్ మహేష్ తీక్షణ ఇప్పటికి 2 సార్లు అవుట్ చేశాడు. మహేష్ తీక్షణ స్ట్రైక్ రేట్ కూడా మంచిగా లేదు రాహుల్ త్రిపాఠికి. సో రాహుల్ త్రిపాఠి కష్టం మన మహేష్ తీక్షణతో. సో నెక్స్ట్ గేమ్ చేంజర్స్ గురించి మాట్లాడదాం. గేమ్ చేంజర్స్ గురించి రాజస్థాన్ రాయల్స్లో యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, తుషార్ దేశపాండే వీళ్ళు ముగ్గురు రాజస్థాన్ రాయల్స్కి గేమ్ చేంజర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సిఎస్కేకి చూస్తే రచిన్ రవీంద్ర, నూర్ అహ్మద్, మతీషా పతిరానా వీళ్ళు ముగ్గురు గేమ్ చేంజర్లు అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్. సో ఫైనల్లీ మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడదాం. మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడే ముందర నేను చెప్పాను కదా, ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్ టు రాజస్థాన్ రాయల్స్. సిఎస్కే ఒక మ్యాచ్ గెలిచింది, బట్ రాజస్థాన్ రాయల్స్ ఇంతవరకు బోని కొట్టలేదు. అందుకే రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ అతని కెప్టెన్సీలో ఒక మ్యాచ్ ఈ ఐపీఎల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది ఆ టీం. సో నెక్స్ట్ ఇప్పుడు మ్యాచ్ ప్రిడిక్షన్ గురించి మాట్లాడితే నాకు తెలిసినంతవరకు అయితే సిఎస్కే స్ట్రాంగ్గానే ఉంది ఆర్ఆర్తో కంపేర్ చేస్తే. బట్ ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్ కాబట్టి మనం పంజాబ్ మ్యాచ్ చూస్తే కూడా ఆర్ఆర్ మంచిగానే ఆడింది. ఈవెన్ దో వాళ్ళ బ్యాటింగ్ బాగుంది పంజాబ్ది. శ్రేయస్ అయ్యర్ మంచిగా ఆడాడు కాబట్టి వాళ్ళ మ్యాచ్ స్కోర్ని వీళ్ళు కొట్టలేకపోయారు. ఓకే, సో నాకు తెలిసిన మ్యాచ్ ప్రిడిక్షన్ ప్రకారం అయితే రాజస్థాన్ రాయల్సే గెలిచే విధంగా ఉంది. ఇక్కడ వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి. సిఎస్కే ప్రెజర్లో ఉంది, మన ఆర్సీబీ తోడిపోయింది కాబట్టి. సో ఇద్దరు ప్రెజర్లుగా ఉన్నారు. కాకపోతే మన రాజస్థాన్ రాయల్స్ అయితే ఖచ్చితంగా గెలిచాల్సిన మ్యాచ్ ఇది, గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.